నమస్కారం, వెల్కమ్ టు జీకే న్యూస్ 9. ఇప్పుడు 16th డివిజన్ కంటెస్టెంట్ని నేను యూత్ నుంచి 16th డివిజన్ నుండి కంటెస్ట్ చేస్తున్నా. నేను కనుక అధికారంలోకి వస్తే మొట్టమొదటిగా మా యువత కోసం ఒక లైబ్రరీ ఏర్పాటు చేస్తాను. నా డివిజన్ను మెరుగుపరచడానికి ముందడుగు వేస్తాను. డివిజన్ ప్రజలతోని అందరితో కలిసిమెలిసి ఉంటానని మా డివిజన్ ప్రజల సాక్షిగా కోరుకుంటున్నాను. యువతకు ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి. నా డివిజన్ రూపురేఖలే మార్చి చూపిస్తాను. డ్రైనేజ్ పరంగా కానీ, సీసీ రోడ్ పరంగా కానీ, అన్నిటి పరంగా కానీ నా డివిజన్ అత్యున్నత ముందటి స్థాయిలో ఉండగా కోరుకుంటాను. చూడండి. మల్కాపూర్ గ్రామ ప్రజలకు మరియు మల్కాపూర్ లక్ష్మీపూర్ గ్రామ ప్రజలకు 16వ వార్డు డివిజన్కు పండుగ సాయికృష్ణ గారు అయినటువంటి వారు అభ్యర్థిగా నిలబడి ఈ గ్రామం యొక్క అభివృద్ధి కార్యక్రమాలు కానీ ప్రతిసారి బీసీ వర్గాలు కానీ వారికి కానీ అవకాశాలు ఇవ్వడం జరిగింది. ఈసారి ఎస్సీగా ప్రకటించి మళ్ళా కొన్ని రోజుల తర్వాత దాన్ని జనరల్గా మార్చారు. అప్పుడు యువత అంతా ఏమన్నారంటే, అయ్యా ఎప్పుడు మీరేనా, మాకంటూ ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పి అక్కలను, చెల్లెలను, అన్నలను, వదినలను అందరినీ ప్రాధేయపడ్డారు. పడ్డ తర్వాత సరే బిడ్డ మీకు ఎస్సీ వచ్చింది కదా అని చెప్పి అగ్రవర్ణాలు చెప్పడం వలన పిల్లలంతా సంతోషంగా వాళ్ళ అమ్మ నాన్నలతో చెప్పుకుంటూ, అమ్మ నేను ఒకసారి ఊరికి వెళ్తున్నా అమ్మ, ఊళ్ళో నేను రాజకీయం చేయాలనుకుంటాను పిల్లలు సంతోషపడ్డారు. కాబట్టి అదే అరుసుగా తీసుకొని 2 రోజుల తర్వాత మళ్ళీ జనరల్ చేయడం జరిగింది సార్. అప్పుడు యువత అంతా ఏమనుకున్నారంటే, అరే మా ఆశలన్నీ నిరాశలు అయిపోయాయి, కనీసం మేము నిరుద్యోగ సమస్యతో పాటు ఈ రాజకీయ సమస్యలు ఏర్పడుతుంది కదా, మేమేదో కొంత మా తల్లిదండ్రులు చేసిన రాజకీయంతో, మా పెద్దల అనుభవంతో, మా యొక్క కుటుంబ పరిపాలనతో కానీ, ప్రజల మమేకం కానీ, మా అక్కలు కానీ, మా చెల్లెలు కానీ, మా అన్నయ్యలు కానీ, మా వదినమ్మలతో పాటు మేమింత మాకు తోచినంత మేము దళిత కుటుంబానికి చెందిన వారం అని చెప్పేసి దీన్ని అనాధికారికంగా ఉన్నదాన్ని అధికారికంగా ప్రకటించిన దాన్ని అనాధికారికంగా చేసేసి, అయ్యా మీకు జనరల్ అయిపోయిందని చెప్పేసి నాయకులంతా అది చేసిన తర్వాత యువత లోపల ఏకాయమని చెప్పేసి, బిడ్డ మరి ఎవరు ఈ దళిత లోపల ఎవరు ఉన్నారు అని చెప్పేసి అంటే, నేను ఒక 2001 ఉప సర్పంచ్గా చేసిన అని చెప్పి నా కొడుకు చూద్దాం తిరుగుతూ ఉంటాం. తర్వాత నాన్న నేను చూద్దాం ఉంటా అంటే, బిడ్డ చూద్దాం మనకు అట్ట అవకాశం వస్తే పెద్దలను కానీ మన ఊరి గ్రామ ప్రజలను కానీ ఆదరించి మనల్ని ఆదరించాలి వాళ్ళు. మనం పోయి వాళ్ళను అనుకుని కదా, బిడ్డ నువ్వు ఉండు, నువ్వు పనిచేస్తున్నావు, నువ్వు అభివృద్ధి చేయగలుగుతావు, పిల్లలతో కానీ పెద్దలతో కానీ మమేకంగా ఉన్నావు బిడ్డ సరే అని చెప్పేసి అనడం వల్ల నేను చేస్తాను నాన్న అంటే, బిడ్డ ప్రజలు వాళ్ళ నాడిని, వాళ్ళ ఉద్రేకత, వాళ్ళ ఆవాదవాలను తెలుసుకున్న తర్వాత మనకంటూ పెద్ద నాయకులు ఉన్నారు, వాళ్ళ సలహాలు సంప్రదింపులు చేసుకొని ముందడుగేద్దాం బిడ్డ అని చెప్పేసి నేను నిన్నటి వరకు చూస్తాను. నేను కాంగ్రెస్ పార్టీగా పనిచేసిన 25 సంవత్సరాలు నేను అభివృద్ధి కార్యక్రమాల్లో మాజీ సర్పంచ్లు కానీ మాజీ ఎంపీసీలు కానీ ప్రచారం చేసుకున్నా. అయ్యా నాకు ఒక టికెట్ ఇవ్వండి, నా కొడుకు నేను కొంత కాకుండా నా కొడుకు యువకుడు ఉన్నాడు, ప్రజల లోపల మమేకం అయిపోయాడు, ఒకసారి ప్రజాసేవ చేయాలి, నా దళిత కుటుంబానికి, నా దళిత వర్గాల వారికి, నా అక్కలకు, నా చెల్లెళ్లకు, నా వదినమ్మలకు కానీ, నా అక్కయ్యలకు కానీ, నా బావలకు కానీ, నా ఊరేంది గింత ఈరోజు ఇక్కడి నుంచి వాళ్ళు పట్టుకుంటే సార్ ఇప్పటి వరకు ఈ రోడ్డు అభివృద్ధి కాలేదు. నచ్చిన 5 ఏళ్ళు కాంగ్రెస్ ఉంటే 10 ఏళ్ళు బీఆర్ఎస్ ఉన్నది. అయ్యా మాకు ఈ రోడ్డు చేయండి, మాకు ఒక ఆటో రావడం లేదు, ఒక బస్సు రావడం లేదు, ఏది రావడం లేదంటే, ఇది మా పిల్లలంతా కలుసుకొని ఇక్కడ అంబేద్కర్ విగ్రహం పెడితే దీని మీద స్టే తీసుకొచ్చి ఈ రోడ్డు మాకు సార్ దీన్ని మంత్రివర్గ దృష్టికి తీసుకుపోయినాం. అన్న మా ఎస్సీ కాలనీ అని చెప్పేసి దీన్ని అభివృద్ధి చేయకుండా పోతున్నా అన్న, అక్కడి వరకే పనిచేసిండ్రు అన్న, ఇలా చూడండి అని చెప్పేసి మేము ఎమ్మెల్యే గారు ఇస్తాం, 2-3 సార్లు రిప్రజెంటేషన్ ఇస్తాం. మేము అధికారిక పార్టీగా లేకున్నా కానీ అన్న మీ పార్టీ ఉంది కదా 10 ఏళ్ళు మీరన్నా అభివృద్ధి చేయండి అన్న, మీకు పేరు వస్తుందని చెప్పేసి మేము అన్నగారు వేడుకున్నాం. అవన్నీ చూసి మా పిల్లాడంటే, డాడీ ఒక్కసారి నేను వెళుతా ప్రజల లోపలికి అడుగుతా, నేను చూద్దాం సేవ చేయగలుగుతా అమ్మ అని చెప్పేసి వెళ్ళిండు సార్. కాబట్టి ప్రజలు అక్కలారా, చెల్లెళ్ళారా, అన్నలారా, తమ్ముళ్ళారా మీరు అందరూ ఆలోచించండి, ఎవడు మీకు పనిచేసేవాడు ఇలా అందరూ వచ్చి నేనున్నా అంటాను, మీ వద్దకు వచ్చిండా, మీ వద్ద ఏమన్నా ఆసుపత్రి కానీ, సంపద కానీ, మీ పిల్లల గురించి కానీ, మీ పెద్దల గురించి కానీ ఏమన్నా ఆలోచించినట్టయితే దయచేసి మీ దండం పెడతానా, మీ కాలు మొక్కుతానా, ప్రజలకు ఆలోచించి ఎవడు పనిచేస్తాడా చేయడా, డబ్బుకు ఆశపడకండి, అభివృద్ధిని చూడండి. మీ వద్దకు మనిషి వస్తాడా రాడా, రాని ఏడరా గల్ల బట్టి అయ్యా నువ్వు ఆనాడు ఏమన్నావు అని చెప్పేసి అడగండి. నేను 15 ఏళ్ళు 20 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ సేవ చేసినాయి. నేను ఏమడిగినా, అయ్యా నాకు ఒక పార్టీ టికెట్ ఇవ్వండి అయ్యా, దళితుడిని కాబట్టి నాకు రిజర్వేషన్ వచ్చిందని చెప్పేసి అడిగితే అనామత్గా దీన్ని ఇలా జెండర్ వాడేసారు సార్. జెండర్ వాడేసిన యువత అంతా నన్ను అడిగారు, ఏమయ్యా నువ్వు 5 ఏళ్ళు ఉప సర్పంచ్ చేసినావు, మాదిగోళ్ళకి ఇంత తక్కువ ఉన్నారా, అప్పుడు మీరు ఉన్నప్పుడేమో 1600 చిల్లర ఉన్న జనాభాను 521 జనాభాను ఎట్లా పిలుస్తారు మీరు అడగరా అని చెప్పేసి అంటే, దాన్ని పట్టుకొని మేము ఏం చేయాలి, అధికారంలో మేము చిచ్చు పెట్టుడేందని చెప్పేసి మేము తలదించుకొని సపరేట్ ఉన్నాం సార్.
ఎవరో మాకు ఇట్ట వాళ్ళేమంటున్నారంటే మీకు గిట్టని వాళ్ళే మీకు చేసేసిరు అని చెప్పేసి మమ్మల్ని 2 రోజుల దాకా నిన్నటి వరకు సార్ నిద్ర ఆగాలి లేకుండా తిరిగినాం సార్. మేము సేవ చేయాలని ప్రజల వరకు వస్తే మీరు గిట్టని చేస్తున్నారు మమ్మల్ని. సరే డబ్బులు గెలువు కాదు కదా సార్, మేము దళితున్నాం కదా, మాకు పైసలు ఉన్నాయి, అభిమానం కొద్ది మేము ప్రాణం ఇస్తాం ప్రాణం తీస్తామని వాళ్ళకు ఉండవచ్చు, వాళ్ళ డబ్బులతో గెలవండి మేము కాదంటలేదు. కానీ ప్రజల వద్దకు మేము వచ్చినాం, ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తారు, మా యొక్క మంచి చెడులు వాళ్ళకి తెలుసు, మేము ఎక్కడ ఉంటాం ఏం చేస్తాం ఎప్పుడు అన్నా ఎక్కడున్నాం అన్న అంటే మేము విన్నాం సార్. ఇప్పటికి ఎవరైనా అడగండి, ఏ పిల్లవాడికైనా సర్టిఫికేట్ కావాలన్నా విద్యాభివృద్ధి కావాలన్నా మేము చేసినాం సార్. అది మాకు తోచినంతా మేము చేసినాం, ఎంతో చేసినాం గొప్ప చెప్పుకోవడం కాదు. కాబట్టి నా కొడుకు ఆశయాలు చూసుకొని మా డాడీ ఇంత కష్టపడతాడు, ఇది ఏళ్ళు చేసిన మా డాడీకి అవకాశం దక్కకుండా ఏందని చెప్పి నా కొడుకుండి డాడీ నేను ఎట్లని చెప్పి వెళ్తా అంటే బిడ్డ అక్కలను బావలను మన దళితులందరినీ కూర్చుని పెట్టి మాట్లాడుకున్నాం. లే డాడీ నేను ఏమన్నా కానీ రావా సేవ ఏమన్నా కానీ అక్కలు బావలు అన్నలు తమ్ముళ్ళు నన్ను ఆశీర్వదిస్తాయి అని ఒక్కసారి బయటికి వెళ్తే డాడీ తెలుస్తా డాడీ అంటే వద్దు బిడ్డ మనం పెద్ద పెద్దలతో తట్టుకోలేమని చెప్పేసి నిన్నటి వరకు చూసాం సార్. నిన్న సాయంత్రం 5 గంటల వరకు మా అధిష్టానం అనేటువంటి మా ఈశ్వర్ గౌడ్ బొమ్మ ఈశ్వర్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ ఉన్నాడు. బావగారు మరి ఏంటి నా ఆశయం ఏంటి, నా కొడుకు ఇట్లా అడుగుతానంటే సారీ బావ ఇది జారిపోయింది అని చెప్పేసి అన్నాక నేను రాత్రి డిసైడ్ చేసుకొని మా అక్కలను మా బావలను మా అందరిని మా చెల్లెళ్ళను మా ఆడబిడ్డలు అందరిని అడుక్కొని అబ్బాయి ఒక్కసారి నాకు నా కొడుకు అవకాశం ఇవ్వండి అని చెప్పేసి నేను పడి వాళ్ళ పాదాభివందనం చేస్తాను. నచ్చిందా నేను ఏదో చేస్తాను నేను ఇది చేస్తా అది చేస్తా అని చెప్పుడు కాదు, మనకు అధికారం ఉన్నది ఇప్పుడు. సరే నాకు ఇలా టికెట్ ఇవ్వనంత మాత్రం నేను వదిలిపెట్టాను సార్. నేను 25 ఏళ్ళు సేవ చేసిన నేను, అయినా నేను కాంగ్రెస్ పార్టీ కాదు అన్నా, నేను ఇలా పార్టీ నాకు టికెట్ రాలేదని చెప్పుకుంటలేను. ఎందుకంటే అవ్వ మీరు చూడండి, మీరు చూసి మీరు ఎవరు ఇది ఏం చేస్తారని చెప్పేసి ఇక దయచేసి మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు దండాలు, మీ అందరి పాదాభివందనం చేస్తాను. నేను ఇంతకన్నా ఏం చెప్పుకోలేము. మనం దళితులు ఐక్యంగా ఉండండి. మీరు సరే ఎవరన్నా కానీ ఒక్కళ్ళు చూసుకోండి మీరు దయచేసి. మీ అందరికీ పేరు పేరున నచ్చిందా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.